హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు వెరైటీగా ఎంతో టేస్టీవంతమైనటువంటి ఎగ్ రైస్ తయారు చేయడం ఎలానో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎగ్ రైస్ తయారు చేయడం ఎలానో నేర్చుకుంటారు. నేను ముందుగా ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. అదేనండి ఎర్రగడ్డలు అంటారు కదా, అవి. అలాగే పచ్చిమిరకాయలు ఒక 4 తీసుకున్నాను. అలాగే కోడిగుడ్లు ఒక 5 తీసుకున్నాను. అవన్నీ నేను తరిగి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని అందులో నూనె పోసుకొని నేను జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు ఇవన్నీ తరిగి పెట్టుకున్నటువంటి అన్నీ ఆయిల్లో వేసేసాను. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇవన్నీ వేయాల. అలాగే కొంచెము నేను కరివేపాకు వేసాను. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనము అంతా కలిదిప్పిన తర్వాత కొద్దిగా అవి తెల్ల కలర్లో ఉన్నాయి కదా, అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్, ఈ పచ్చిమిరకాయలు ఇవన్నీ బాగా కలర్ వచ్చిన తర్వాత మనము అందులోకి ముందే మనము తీసుకున్నాం కదా కోడిగుడ్లు, అవన్నీ మళ్ళీ వేయాల. ఆ కోడిగుడ్లు వేసే ముందే మనము దీంట్లోకి మనం పచ్చిమిరకాయలు వేసాం కదా, అయినప్పటికీ ఇంకా కొంచెం కారంగా ఉండాలంటే కారం పొడి, అలాగే ఉప్పు, పసుపు పొడి ఇవన్నీ వేసి మనము బాగా కలిదిప్పల్ల. మనము కోడిగుడ్లు వేయక ముందే ఇవన్నీ వేసేస్తే మనం కోడిగుడ్లు వేసిన తర్వాత అవన్నీ కూడా కోడిగుడ్లోకి వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తున్నాను. ఇవన్నీ కలిపేసిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఇందులోకి కోడిగుడ్లు అనేటివి మనము యాడ్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా మీరు ఇప్పుడే వేయచ్చు. నేనైతే కొత్తిమీర వేయలేదు. నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో 5 ఎగ్స్ వేసాను. ఇక్కడ మనకి ఇవి లావుగా ఉండాలంటే కోడిగుడ్లు మనము కొంచెం లావుగా ఉండాలంటే కొద్దిసేపు అయిన తర్వాత మనం కలిదిప్పల్లా. వెంటనే కలిదిప్పేసామనుకోండి చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇవి ఇలా నేను చేశాను కదా, ఇలా బాగా కలిదిప్పేసిన తర్వాత నేను దాని మీద కొత్తిమీర చల్లేస్తున్నాను. కొత్తిమీర కూడా బాగా కలిపేయాల. మొత్తం అంతా కలిపేస్తే అప్పుడు మనము అన్నం వేస్తాం కదా, అన్నంలో కూడా బాగా కలిసిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా అలానే కలిపేయండి. ఇది కలిపేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి రైస్ యాడ్ చేసుకుంటే అంతేనండి, మనము ఎగ్ రైస్ తయారు చేయడము అయిపోయినట్టే. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంతో రుచికరంగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ కొంచెము పైన కనిపిస్తుంది కదా, ఆయిల్ కొంచెం పైన కనిపిస్తున్న వెంటనే మనము ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా పెట్టేసిన తర్వాత మనం కలిదిప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడే కలిదిప్పామనుకోండి ఆ యొక్క ఆయిల్ దానికి మాత్రమే అంటుకుంటుంది, మిగతా దానికంతా అంటుకోదు కదా. అందుకోసమని నేను అంతా రైస్ అంతా వేసేసిన తర్వాత నేను అంతా కలిదిప్పేస్తున్నాను. మొత్తం అంతా రైస్ వేసిన తర్వాత ఇలా కలిదిప్పేస్తే మనము ప్రతి మెతుక్కి మన యొక్క ఆయిల్ అనేది పట్టేస్తుంది. అలాగే ఎంత గుల్లగా వచ్చాయి చూడండి. ఈ ఎగ్స్ అంతా బాగా వచ్చేసాయి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిదిప్పిచ్చేస్తే
ఎక్కడా కూడా తెల్లగా అనేది కనిపించకుండా రైస్ మొత్తం కలర్ మారేటట్లుగా మనం అంతా కలిపేయాలి. అప్పుడే మనకి ఎంతో బాగా రుచికరంగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. అంతేనండి, ఎగ్ రైస్ తయారు చేయడము అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరమైనటువంటి ఎగ్ రైస్ తయారు చేయడము అయిపోయింది. దీని మీద మనము లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే ఎగ్ రైస్ అయిపోయినట్టే. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీవంతమైనటువంటి ఎగ్ రైస్ తినండి. బాయ్.